అలాగే ఈ మామిడి పండు పచ్చికాయ ఉంటుంది. దీన్ని ఉడికించుకొని దాని గుజ్జుని నీళ్ళలో కలిపి కొంచెం పుదీనా, జీలకర్ర పొడి వేసుకొని దాన్ని అలాగే షేక్ లాగా తీసుకుంటే కనుక మనకి ఆమ్కా పన్న అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా చలువ అనమాట. అలాగే మనకి తోతాపరి వెరైటీ దొరుకుతుంది. ఇది కాస్త పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది. దీన్ని కూడా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. కానీ దీనిపైన ఉప్పు వేయడము, మసాలా చల్లడం ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఆ తోతాపరి పైన దానిపైన ఉండే తొన కూడా తీయకూడదు. ఆ మామిడి పండు పొట్టుతో సహా తీసుకుంటే కనుక మంచి వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయన్నమాట. దీంతో కాన్‌స్టిపేషన్ కూడా రిలీఫ్ అవుతుంది. వీటిలో మనకి మంచి బీటా క్యారోటీన్, వైటమిన్ సి లభిస్తుందన్నమాట. అలాగే మనకి రకరకాల మామిడి పళ్ళు లభిస్తాయన్నమాట. సో కొబ్బరి మామిడి పండు కానీ ఇది కూడా కొంచెం కట్టామీఠాగా ఉంటుంది. దీన్ని కూడా కట్ చేసి ఇవ్వచ్చు. సో ఇది కూడా 100 to 150 గ్రామ్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంతకన్నా మించి తీసుకోకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాంగో మిల్క్ షేక్ చేయడం కానీ, మ్యాంగో జ్యూస్ చేయడం కానీ, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో పుడ్డింగ్స్, మ్యాంగో కేక్స్ ఇలాంటివి ఏవేవో చేస్తుంటారు. మామిడి తాండ్ర చేయడం కానీ. సో ఇలాంటివి డయాబెటిక్స్కి అస్సలు పనికిరాదు. సో ఫ్రెష్ మ్యాంగో మనం చెప్పినట్టుగా కొద్ది మోతాదులో అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఆ డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే సార్ వెరైటీస్ ఉంటాయో ఆర్ రా వెరైటీ ఉంటుందో, మామిడికాయని మనం పప్పులాగా చట్నీలాగా చేసుకోవడము, రైతాలాగా చేసుకోవడము, అలాగే పులిహోరలాగా చేసుకోవడం కానీ, కొద్ది రకాల కూరగాయల్లో మనము చింతపండు, టమాటాకు రీప్లేస్మెంట్గా చేసుకోవడం కానీ, లేదా ఆ మామిడికాయని ఉడికించి గుజ్జులాగా తీసుకోవడం కానీ, జ్యూస్ లాగా చేసుకొని వితౌట్ షుగర్, ఇలాంటివన్నీ చాలా హెల్దీ వేస్ ఆఫ్ ఈటింగ్ మ్యాంగో అనమాట. సో మ్యాంగోలో మనకి మంచి బీటా క్యారోటీన్ లభిస్తుంది. అలాగే కొంతమేరకు ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, కొద్ది మోతాదులో కాల్షియం లభిస్తుంది అనమాట. సో అలాగే మనకు పచ్చిగా ఉన్నప్పుడు మామిడికాయలో మనకి దాంట్లో వైటమిన్ సి లభిస్తుంది. బాగా పండిన తర్వాత బీటా క్యారోటీన్ లభిస్తుంది అనమాట. ఫోలిక్ యాసిడ్ కొంతమేరకు లభిస్తుంది. సో ఇలా రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉన్న మామిడి పండు అనేది చాలా శ్రేష్టం. సీజన్లో వచ్చినప్పుడు నేను చెప్పిన వెరైటీస్ కానీ చెప్పిన మోతాదులో తీసుకుంటే డయాబెటీస్ వాళ్ళకి ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట.